అసలు అయితే మనం వంట అయిపోయాక అన్నీ తూడ్చి పక్కన పెట్టుకుంటాము. యూట్యూబ్కు నీట్గా ఉండాలండి. చాలా అంటే చాలా బాగుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. మీ లక్ష్మి అండి. నేను ఈరోజు బియ్యము మినపప్పుతోటి పునుగులు చేస్తున్నాండి. అది ఎలా చేయాలో దానికి ఏమేం కావాలో చూపిస్తారండి. ఈ గిలాసుతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాండి. 1 గ్లాసు మినపప్పు 4 గంటలు నానబెట్టి నైట్ రుబ్బి పెట్టానండి పిండి. ఎందుకంటే కొంచెం పులవాలి కదా. చూడండి ఎంత పులిసిందో మంచిగా. ఇట్లా పులిస్తే పునుగులు మంచిగా వస్తాయి, పొంగుతాయి. నేను సోడా అది ఇది ఏమేయనండి. చూడండి ఇది చాలా బాగుంది, పులిసింది మంచిగా. ఇందులో మనము ఇంకా అన్నీ వేసేసుకుందాం. 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేశానండి. 1 స్పూన్ జీలకర్ర. మంచి పునుగులకు మంచి చట్నీ చేసుకోవాలండి. పుట్నాల పప్పు, పల్లీలు సమానంగా తీసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం దూరగా వేపుకుందాం. స్టవ్ ముట్టించుకొని చిన్న కడాయి పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె వేసుకోవాలి. పల్లీలు ఇందులో వేసుకొని మంచిగా దూరగా వేపుకోవాలండి. పుట్నాలు కూడా ఇందులో వేసుకొని కొంచెం వేపుకోవాలండి. వేగిపోయినాయండి. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఈ పల్లీలు పుట్నాలు చల్లగా అయినాక మనము మిక్సీ పట్టుకుందాం. ఇలా రుబ్బుకోవాలండి. కొద్దిగా దీన్ని తాలింపు వేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయిందండి. తాలింపు కూడా పెట్టేసుకున్నాం. మనం ఇప్పుడు పునుగులు చేసుకుందాం కదండి. పల్లీలు పుట్నాల చట్నీ రెడీ అయిపోయిందండి. మనం ముందుగానే చట్నీ ఎందుకు చేసుకున్నామంటే మనం పునుగులు వేడి చేసుకుంటాం కదా, రెడీగా ఉంటే చట్నీ మనం ఈజీగా తినొచ్చు. ఉల్లిపాయలు ఇందులో పిండిలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా, పచ్చిమిరపకాయ, కొద్దిగా జీలకర్ర. నేను నైటే ఉప్పు వేసి నానబెట్టిందండి పిండి, అందుకే ఇప్పుడు ఉప్పు వేయట్లేదు. ఇది కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. వేసుకొని మనం ఇది బాగా కలిపినాక మంచిగా చిన్నగా పునుగులు వేసుకుందాం. దోశ పిండితో కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం పలసగా ఉంటుంది కదండి. ఇది అయితే పర్ఫెక్ట్గా మంచిగా కలిసి ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది, మంచిగా వస్తాయి పునుగులు. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం చిన్నగా పునుగులు వేసుకోవాలి. చూడండి, నేను ఎలాంటి సోడా కానీ ఏది వేయలేదు. ఎంత మంచిగా పొంగుతున్నాయి చూడండి. చిన్న పునుగులు. మా మనమరాలు చాలా తింటుందండి ఇలాంటివి, మంచిగా ఇష్టపడుతుంది. అని అప్పుడు ఇలా కలపకూడదండి, ఎందుకంటే పిండి అంతా విడిపోతుంటుంది. ఇట్లా పైకి తేలుతాయి కదా, అప్పుడు మనము కొంచెం ఇలా అనుకోవాలి. చిన్నగా ఎందుకు వేసుకుంటామంటే ఈ లోపల కూడా మంచిగా ఉడికిపోతాయండి. ఆ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా కాల్చుకోవాలండి పునుగులు. ఇంక ఇలా బ్రౌన్ లాగా, గోధుమ కలర్ లాగా కాల్చుకోవాలి. మనము యూట్యూబ్కు వీడియో పెట్టాలంటే కిచెన్ స్టవ్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. అసలు అయితే మనం వంట అయిపోయాక అన్నీ తూడ్చి పక్కన పెట్టుకుంటాము. యూట్యూబ్కు నీట్గా ఉండాలండి. ఇంకా మనం టిష్యూ పేపర్లే చేసుకుందాం. టిష్యూ పేపర్లు ఎందుకు వేస్తారంటే దీనికి కొంచెము ఆయిల్ ఉంటుంది కదండి, ఇది పీల్చేస్తుంది. ఇంకా మిగతా పిండి కూడా చిన్నగా అన్నీ ఇలా వేసుకోవాలి. పునుగులు తినక చాలా రోజులు అవుతుందని నేను నానబెట్టిందండి నైటు, అందుకే ఈరోజు చేస్తున్నా. అయిపోయిందండి. ఇంకా ఇలా కాల్చుకోవాలి మంచిగా. చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. ఇంకన్నీ టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి. ఇంకా స్టవ్ బంద్ చేద్దామండి. పునుగులు రెడీ అయిపోయినాయండి. మనం ఇవి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడండి ఎంత బాగుందో. ఈ టమాటా చట్నీ, పల్లి చట్నీతో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను టమాటా పచ్చడి నైట్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. పల్లి చట్నీ సూపర్ టేస్ట్ ఉంది, సూపర్గా ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.